11, 12, 13 తేదీల్లో ధర్నా దానికి మద్దతుగా ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు 9,000 మినిమం పెన్షన్ ఇవ్వాలని, దానికి టీ అనుసంధానం చేయాలని చెప్పేసి, అలాగే భార్యాభర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, అందరికీ హయ్యర్ పెన్షన్ అవకాశం కల్పించాలని, తీసేసిన రైల్వే రాయితీని పునరుద్ధరించాలని ప్రధాన డిమాండ్లతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. మేము ఈ బడ్జెట్లోనైనా మన కనీస పెన్షన్ మీద ప్రస్తావన వస్తుందని చెప్పేసి ఎంతో కొంత పెంచుతారనే ఉద్దేశంతో మేము ఇచ్చేసాము. కానీ ఇంతవరకు తెలియదు. మాకు మొత్తం మా కార్పస్ అమౌంట్గా 8,08,000 కోట్ల రూపాయల మంది ఉంది. దానికి సంవత్సరానికి 55,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో వస్తుంది. కానీ పెన్షన్ రూపంలో మాకు ఇస్తున్నది కేవలం 15,000 కోట్ల రూపాయలే. మిగతా అమౌంట్ మొత్తం కార్పస్ అమౌంట్లో కలుస్తుంది. కాబట్టి మాకు ఈరోజు గవర్నమెంట్ ₹1 పైసా సాయం చేయకుండా లేకుండా కూడా మాకు వచ్చే ఆదాయమే వడ్డీ ఇచ్చినా మాకు సరిపోతుంది. కాబట్టి మేము మొట్టమొదటి నుంచి కోరుకుంటుంది అంటే కనీస మినిమం పెన్షన్ 9,000 ఇవ్వాలని చేసి కోరుకుంటున్నాము. ఏ రాయితీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం లేకుండా మా డబ్బులు మాకు ఇచ్చినా ఇచ్చేస్తున్నాము. మేము మామూలుగా అడగట్లేదు. మేము ప్రతి నెల ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చాము. ఈరోజు స్టేట్ గవర్నమెంట్లు చాలామంది 4,000, 3,000 ఇస్తున్నారు. మాలో చాలా మందికి 75 లక్షల మందిలో 35 లక్షల మందికి కేవలం ₹1,000 కన్నా తక్కువ వస్తుంది. ఇది మాత్రం అన్యాయం. ఈ అన్యాయాన్ని ఖండిస్తున్నాము. మేము మినిమం పెన్షన్ 9,000 పెంచాలని చెప్పేసి కనీసం గవర్నమెంట్ 2014 ముందు రాకముందు ఈ బీజేపీ గవర్నమెంటే మేము వచ్చినట్టయితే ₹3,000 ఇచ్చి దానికి టీ అనుసంధానం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ₹1 కూడా పెంచలేదు. కనీసం ₹9,000 పెంచాలని చెప్పేసి అలాగే టీ అనుసంధానం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు.